జగన్ రెడ్డి గెలిచేదాని కోసం ఏ పనైనా చేస్తారు. గత ఎన్నికల్లో ఇదే పని చేసిన ఆయనను ప్రజలు నమ్మారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ రెడ్డి కొందరు కోవర్టులను రంగంలో దించి ఉంచుతారు. ఈ కోవర్టులు మేధావుల ముసుగులో ఉంటారు. అంతేకాదు ఇలాంటి మేధావుల ముసుగులో ఉండే కోవర్టులు కులాల వారీగా కూడా ఉంటారు. కమ్మవారి ఇంటి పేరుతో, కాపు కులస్తుల ఇంటి పేరుతో, పేరు చివర శాస్త్రి, శర్మ లాంటి టైటిల్స్ తగిలించుకుని ఉండేవారని జగన్ ఇలా మేధావుల ముసుగులో కోవర్టులుగా దించుతారు. వారు జగన్ ఏం చేయకపోయినా పొగుడుతారు. చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకు వస్తే విమర్శలు గుప్పిస్తారు. జగన్ రెడ్డి తన కులం వారైన 100 మంది రెడ్లకు పోస్టులు ఇస్తే ఈ కులం మేధావులు తెగ ఆనందం వ్యక్తం చేస్తారు. పదవులన్నీ రెడ్లకిచ్చి మిగిలినవి క్రిస్టియన్లకు పందారం చేసిన ఈ కుల పేర్లు తగిలించుకున్న మేధావులు ఆహా ఓహో అంటూ పొగుడుతారు. ఆ మధ్య కమ్మ కులానికి చెందిన ఒక మేధావి జగన్ రెడ్డి సోదరి షర్మిలను పిచ్చిదానిగా అభివర్ణించారు. రాజకీయ పిచ్చోళ్లు అంటూ షర్మిల ఫోటో వేసి మరి ఆ అధికారిక పత్రికలో రాశారు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అనే విషయం బయటకు తెలిసినా కూడా ఏ మాత్రం భేషజం లేకుండా వారు చెబుతూనే ఉంటారు. వీరు చెప్పించుకుంటూనే ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తటస్థుల పేరుతో కొంతమంది రంగంలోకి దిగి అప్పటి ప్రభుత్వంపై నిరంతరాయంగా బురద చల్లుతూ ఉండేవారు. వారంతా జగన్ రెడ్డికి సన్నిహితులే అని అందరికీ తెలుసు. అయినా సరే తటస్థుల ముసుగులో ప్రభుత్వంపై బురద చల్లటం చేసేవారు. ఊహకు అందని ఆరోపణలు చేసేవారు. గతంలో కొంతమంది ప్రముఖుల్ని పట్టుకొని కుల ఉన్మాదం రేపడానికి జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు లెక్కలేనన్ని. దానికోసం మాజీ సిఎస్ల దగ్గర నుంచి మాజీ న్యాయమూర్తుల వరకు చాలా మంది రోడ్ల మీద పడిపోయేవారు. తర్వాత వారిలో కొంతమంది పదవులు దక్కించుకున్నా మిగిలిన వారు సైలెంట్ అయిపోయారు. కొత్తగా తటస్థ ప్రముఖుల్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. తమ ప్రభుత్వానికి పొగడటానికి, ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ఇలాంటి గ్రూప్ డీయాక్టివేట్ అయిపోయింది. గతంలో తమ కోసం పనిచేసిన వారిని రంగంలోకి దించాలన్నా వారు కూడా ముందుకు రావడం లేదు. అనంతపురంలో మాకిరెడ్డి అనే ఓ స్వయం ప్రకటిత మేధావి ఉండేవారు. ఆయనకు కూడా జగన్ రెడ్డిని సమర్థించడం నామోషిగా అనిపించింది. ఆయన కూడా మాట్లాడటం లేదు. పరిస్థితి దిగజారిపోవడంతో పెయిడ్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించుతున్నారు. సోషల్ మీడియాలో పేజీలను హైర్ చేసుకోవడం దగ్గర నుంచి ముక్కు ముఖం తెలియని వారితో మాట్లాడించి వాటిని హైలైట్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఉన్న సారం తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ట్రిక్లు ఇప్పుడు కూడా పనిచేస్తాయా అని వైసీపీ నేతలే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తోంది.